అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు షరీఫ్ గారికి, ముఖ్యంగా మీ అందరి ప్రీతమ నాయకులు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అన్న కమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే వేదిక ముందున్న మన ముస్లిం సోదరి సోదరిమణులకి, జనసేన నాయకులు కార్యకర్తలకి పేరు పేరు నమస్కారం. అస్సలాము అలైకుం. క్షమించాలి, మీ మీద ఉన్న ప్రేమతో, ముఖ్యంగా శ్రావణ్ అన్న మీద ఉన్న ప్రేమతో, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారి ఉన్న ప్రేమతో రావడం జరిగింది. అయితే నాకు ట్రైన్కి విజయవాడ నుంచి వెళ్ళాలి, టైం అవుతుంది కాబట్టి ముందర మాట్లాడుతున్నా. నా పేరు మొహమ్మద్ నజీర్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడే మనం అందరం చూసాం ఏ విధంగా ముస్లింలకు ఊచకోత కొట్టాడో జగన్మోహన్ రెడ్డి, ఏ విధంగా ముస్లింల ఓట్లు వాడుకొని ముస్లింలు ఎలా మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఏ విధంగా ముస్లింలని బానిసలుగా చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఏ విధంగా ముస్లింల యొక్క ఆర్తనాదాల్ని అల్లా 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 అని వస్తున్నా సరే కనీసం నోరు ఇప్పలేదు జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కానీ. సోదరులారా సోదరిమల్లారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. పుట్టిన కాడి నుంచి చనిపోయే లోపల మనం చేసే ప్రతి మనిషికి ప్రతి చెడుకి కర్మఫలం అనేది ఆ దేవుడు ఇస్తాడు. ఆ కర్మఫలంలోనే జగన్మోహన్ రెడ్డి యొక్క పాపాలు నిండిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి యొక్క నాశనం సర్వనాశనం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలనే కాదు, సొంత తల్లిని, చెల్లిని, బాబాయ్ కూతుర్ని అందరినీ మోసం చేసి ఆఖరికి అన్ని వర్గాల వాళ్ళని సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో ఓడిపోబోతున్నాడు. ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం అభ్యర్థులే గెలవబోతున్నారు. దాంట్లో ఇవాళ శ్రావణ్ అన్నకు కానీ చంద్రశేఖర్ అన్నకు కానీ ఒక శుభ సూచకం. ఎందుకంటే ఇవాళ ముస్లింలు ఇంత పెద్ద ఘన స్వాగతం కానీ, ఇంత పెద్ద మీటింగ్ కానీ ఇవాళ తాడికొండలో జరగడం వాళ్ళ యొక్క గెలుపుకి ఇదే నాంది. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవాలి. సోదరులారా, నేను చెప్పేది ఒక విషయమే, మనతో పాటు ఒక్కొక్కరు 5 ఓట్లు 10 ఓట్లు అందరికి చెప్పి వేయాలి. ఎందుకంటే ఈవీఎంలు ఓపెన్ చేస్తే ఏ గ్రామంలో, ఏ బూత్లో, ఏ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది రాత్రికి సాయంత్రానికి తెలిసిపోతాయి. రేపు చంద్రశేఖర్ అన్న మనసులో ఉన్నాడన్నా, అలాగే శ్రావణ్ అన్న మనసులో ఉన్నాడన్నా, చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నాడన్నా, లోకేష్ అన్న మనసులో ఉండాలన్నా, మన ముస్లిం యొక్క గ్రామాలకు సంబంధించిన బూతుల్లో వైసీపీకి డిపాజిట్లు రాకూడదు. మనకి ఏ విధంగా బాధ పెట్టాడో జగన్మోహన్ రెడ్డికి చెప్పుగా తీసుకొని కొట్టాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. అస్సలాము అలైకుం.